గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ ప్రభుత్వం ఇక టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలని రంగంలోకి దింపారు. హైదరాబాద్లో తన కుటుంబంతో కలిసి వల్లభనేని వంశీ ఉంటున్నారన్న సమాచారంతో 3 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్ళాయి. అయితే ఇప్పటివరకు వల్లభనేని వంశీని అరెస్టు చేయలేదు. ఆయన కోసం గాలిస్తున్నారంటూ మీడియాలో లీకులు ఇస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ అమెరికాకు వెళ్ళిపోయి ఉండవచ్చు అన్న లీక్ వార్తల్ని కూడా తెలుగుదేశం పార్టీ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీని ఇప్పుడు లేటెస్ట్గా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కొత్త ఎస్పీగా గంగాధర్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఈ అంశంపైన దృష్టి సారించారు. ఇప్పటికే 18 మంది వల్లభనేని వంశీ అనుచరులను ఈ కేసులోనే అరెస్టు చేశారు. గతంలో ఇదే కేసులో వల్లభనేని వంశీని 71 ముద్దాయిగా పెట్టారు, అంటే 71వ ముద్దాయిగా పెట్టారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత గతంలో అరెస్ట్ అయిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా వల్లభనేని వంశీ పాత్ర ఈ దాడిలో ఉంది అని నిర్ధారించుకున్నాం. అందుకే ఆయన పేరుని ఇప్పుడు A1గా మార్చేశారు. అంటే 71 నిందితుడిగా ఉన్న 71వ నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీని ఇప్పుడు 1వ నిందితుడిగా పోలీసులు మార్చేశారు. అయితే నిజంగానే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన కేసులోనే ఇంత సీరియస్గా వల్లభనేని వంశీ అరెస్టుకు ప్రయత్నిస్తున్నారంటే లేదనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోనే పరోక్షంగా అసలు ఉద్దేశాన్ని కూడా వాళ్ళు వెల్లడిస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ గతంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోనికి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టించారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపైన అనుచితంగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలోనే పోలీసులపైన తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి ఉంది. వల్లభనేని వంశీని ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న ఒత్తిడి ఉంది. ఆ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 3 బృందాల్ని రంగంలోనికి దింపారు అని కూడా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ మీడియా వర్గాలే తమ కథనాల్లో ధృవీకరిస్తున్నాయి. సో వల్లభనేని వంశీ ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు కుటుంబ సభ్యులతో. 1-2 సార్లు మాత్రమే తన అనుచరులను పరామర్శించేందుకు ఆయన నియోజకవర్గానికి వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయడానికైతే 3 ప్రత్యేక బృందాల్ని పంపించారు కృష్ణా జిల్లా నుంచి. కానీ ఇప్పటివరకు ఆయన ఎక్కడున్నది పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఒకవేళ అమెరికా వెళ్ళిపోయారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారంటూ మీడియాలో లీకులు వస్తున్నాయి. చూడాలి వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో అయితే ప్రభుత్వం కాస్త గట్టిగానే ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడితోనే పోలీసులు కూడా వేగంగా ముందుకు కదులుతున్నారు అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. సో వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతారా ఏంటి, ఏం జరుగుతుంది అన్నది చూడాలి ఇప్పుడు.